హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే చికెన్ కర్రీ అండి. మంచి గ్రేవీ కర్రీ పూరికి గానీ, చపాతీకి గానీ, రైస్‌కి గానీ చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ సింపుల్‌గా మన ఇంట్లో ఉండే మసాలాలతోటి హెవీ మసాలాలు వాడకుండా ఎలా చేయాలో నేనిప్పుడు చూపిస్తున్నాను. దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్‌కి నేను వాడే ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ కారం వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోవచ్చండి. నాకు ఈ కారం సరిపోతది కాబట్టి ఒక స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. 1 ½ స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు, కారాలనేది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళకండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరి పెట్టుకోవడం ఎలానో మన ఛానల్‌లో ఉంది అండి. ఒకసారి మన ఛానల్‌లో ఫాలో కాండి. తర్వాత కొంచెం పెరుగు వేయాలి. పెరుగు లేకపోతే నిమ్మకాయ రసమైనా పిండొచ్చండి ఇక్కడ. ఎందుకు అనంటే ముక్కకు నీచు వాసన రాకుండా పెరుగును ఆప్షన్‌గా వాడతాము. తర్వాత గరం మసాలా. ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అన్ని మసాలాలు కలిపి పసుపు వేసి ఈ ఉప్పు, కారాలనేటివి చికెన్ ముక్కకు పట్టేటట్టుగా మంచిగా కలిపి ఒక పావుగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడు చికెన్ ముక్క అనేది నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుంది. చూడండి, చికెన్‌కి ఈ మసాలాలనేటివి మంచిగా పట్టేటట్టు చేతితోటే మంచిగా కలుపుకోవాలి. స్పూన్‌తో కలిపితే అల్లం అనేది ముద్దగా ఉంటుంది కాబట్టి ఈవెన్‌గా అన్ని ముక్కలకు పట్టదు. కాబట్టి చెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 15-20 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కోసం నేను 4 టమాటోలను, చిన్న సైజు ఉన్నాయి కాబట్టి 4 టమాటోలను తీసుకుంటున్నానండి. 4 టమాటోలను మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. లేదంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, కాజు అయినా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో కాజు అయితే కొంచెం నానబెట్టి గసగసాలు కానీ, కాజు కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇవి టమాటోలు అనేవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకుంటున్నాను. పెద్ద సైజు ఉన్నవైతే 2 తీసుకోవాలండి. గ్రేవీ పులుపు ఎక్కువ అనిపిస్తుంది కొంచెం. సో ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలా అన్నీ కట్ చేసేసుకొని టమాటోలను మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇదంతా పక్కకు పెట్టేసుకొని గ్రేవీ అంతా పక్కకు పెట్టుకొని ఇదే మిక్సీ జార్లో కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బట్టి పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో ధనియాలు కూడా వాడుకోవచ్చు అండి, కానీ నేను కొత్తిమీర ఎక్కువ వాడుతున్నాను కాబట్టి ధనియాలు వేయలేదు, ఫ్లేవర్ డామినేషన్ చేస్తుందని. సో ఓన్లీ కొబ్బరి మాత్రమే మిక్సీ బట్టి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా అండి, బగారా ఆకు, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి, బండ పువ్వు, షాజీరా, హోల్ గరం మసాలా వేసుకొని వేగించుకోవాలి. అది వేగుతుంటేనే పచ్చిమిర్చి అండి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగినాక ఆనియన్, 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆనియన్ వేసి ఇది గోల్డెన్ బ్రౌన్ రాని అవసరం లేదండి, మెత్తపడితే సరిపోతుంది. మంచిగా ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టే వేపుకోవాలండి మనం. ఆనియన్ అనేది కొంచెం ఇలా మెత్తపడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఎప్పుడు కానీ నాన్ వెజ్ కర్రీలోకి అప్పటిదప్పుడు నూరి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునే ప్రాసెస్ అనేది మన వీడియో ఉందండి, మీరు లింక్ ఫాలో కండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినాక ముందు నూరి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా మంచిగా కలుపుతూ వేగించుకోవాలి. చూడండి, టమాటోని మంచిగా ఉడికి అందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూడండి, ఇలా బయటకు వచ్చినప్పుడు ఒకసారి కలిపి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది వేసేయాలి.
ఈ చికెన్ అంతా వేసేయాలి. గ్రేవీ కూడా మంచిగా వేసేసి కొంచెం ఫస్ట్ ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత నార్మల్ ఫ్లేమ్కి మార్చాలి. మంచిగా ఈ మసాలా అంతా పట్టేటట్టు హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తున్నప్పుడు చికెన్ని కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చికెన్ని సిమ్లో పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఇది కూడా వేసేయాలి. ఇలా కర్రీలో నుంచి వాటర్ అనేది వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, అలానే తక్కువ వేసుకోవద్దు. మనకు కావాల్సిన గ్రేవీ వేసుకోవాలి. నేను చికెన్ కలిపిన గిన్నెలోనే కలుపుకొని వాటర్ని వేసుకున్నాను. అందాగా ఒక 300 ml దాకా ఉంటాయండి. చూడండి, ఇట్లా కూర మునిగేదాకా వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. కొత్తిమీర జల్లుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. చూడండి, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నాకు గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ ఉంచుతున్నాను. బాగా గ్రేవీ ఉంచుకోవద్దని, మనకు అవసరం ఉన్నంత వరకే ఉంచుకోవాలి. చూడండి, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం కొంచెం గ్రేవీ ఉండాలనుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఉంచుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవటమే. సో మీరు కూడా నా పద్ధతిలో ఫాలో అయ్యి ఇలా సింపుల్గా చికెన్ కర్రీని చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.